రాజుపాలెం మండలంలోని వెల్లాల పుణ్యక్షేత్రంలో సంజీవరాయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వెల్లాల పుణ్యక్షేత్రంలో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 3,65,00,000 రూపాయలను మొదటి విడతలో పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అనంతరం వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. రేపటి దినం అనగా మన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వెల్లాల సంజీవరాయ స్వామి పునర్నిర్మాణం కోసం, గుడి పునర్నిర్మాణం కోసం ఇచ్చేస్తున్నారు. ఆయన రావడం వల్ల మన అందరము ఈ గుడికి 3,55,00,000 రూపాయలతో నిధులతో ఈ ఊరికి వచ్చి గుడి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే పింఛన్దారులకు 3,000 రూపాయల పెంపుతో రేపు పింఛను కానుక కూడా పింఛను లబ్ధిదారులకు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలకు మెయిన్గా ఇచ్చేసి పెద్ద కార్యక్రమం పండగ వాతావరణం చేసి, ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో శిథిలావస్థకు చేరుకున్న వెల్లాల సంజీవరాయ స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి దీని ట్యానీకి విజయవాడకి అయితేనేమి, సీఎం గారితో అయితేనేమి ఎన్ని మాటలో పలుమార్లు దీన్ని చర్చకు తీసుకొని వచ్చి, దీని టెండర్ స్టేజ్కి తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయడం రేపు 6వ తేదీ జరుగుతున్నది. అందుకు ఇక్కడ రాజుపాలెం మండలంలోని ప్రతి ఒక్క ప్రజల్ని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ 3 ఊర్లకు సంబంధించి కూడా పింఛన్దారులు, మండలంలో ప్రతి ఒక్క పింఛన్దారుడు వచ్చి ఇక్కడ 3,000 రూపాయల పింఛన్ కూడా అందడం జరుగుతుంది. అలాగే గురుకుల పాఠశాలలో 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ 50 ట్యాబులను కూడా రేపు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరికి పిల్లలకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రాజుపాలెం మండలంలో ప్రతి ఒక్క ప్రజలను అందరినీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరూ దేవస్థానం తరఫున కానీ అందరూ ఆశీనులై ఇక్కడ ఇచ్చే ఆతిథ్యం తీసుకొని అందరూ వెళ్ళిపోవాలని కడప జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలో వెలిసిన శ్రీ చెన్నకేశవ సంజీవరాయ స్వామి భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సర్వశ్రేయోధి నిధి నుంచి ఫస్ట్ విడతగా 2,90,00,000 రూపాయలు సంజీవరాయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసము శాంక్షన్ చేసి ఉన్నారు. మరియు దేవస్థానం నిధులు 65 లక్షలు వెచ్చించి మొత్తం 3,60,00,000తో ఈ సంజీవరాయ స్వామి దేవస్థానం నిర్మించినాము. కాబట్టి 6/1/2024 తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం చేయదు. కావున స్వామికి వచ్చే భక్తులు మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విలువగా పాల్గొని సభను, భూమి పూజ కార్యక్రమాలు, శిలాఫలక ఆవిష్కరణను దిగ్విజయంగా చేయాలని మరి కోరుచున్నాను. శనివారం ఇక్కడ జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి విజయించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి,
అలాగే ఇక్కడ ఈ సంజీవరాయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం 3,55,00,000 మంజూరు విడుదలైంది, నిధులు విడుదలైనాయి. ఈ సంజీవరాయ స్వామి గుడి నిర్మాణానికి మన పొద్దుటూరు శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఎంతో కృషి చేసినారు. ఆయనకు చాలా పట్టుదలతో వెల్లాల పుణ్యక్షేత్రమైన దేవస్థానం అని చాలా సంతోషంగా పనిచేసినారు. సొంతం విజయవాడ అంతలా తిరిగి పని చేసుకుని వచ్చినారు. ఆయన ఈ కార్యక్రమానికి ఇంత కష్టపడి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే రేపు జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి మన ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్.